అందరికీ నమస్కారం. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దయచేసి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంత ఎంకరేజ్‌గా ఉంటుంది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అదేవిధంగా ఇప్పుడైతే గనక మైసూర్‌లో చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా అండి. దసరాలో మనకి మెయిన్ అట్రాక్షన్‌గా కనిపించేవి ఎలిఫెంట్స్. ఈ వీడియోలో మనం మైసూర్ దసరా కోసం వచ్చినటువంటి ఎలిఫెంట్స్‌ని చూద్దామండి. దసరా కోసం వచ్చినటువంటి ఎలిఫెంట్స్ అన్నీ మైసూర్ అంటే గుర్తుకు వచ్చేది అందరికీ కూడా మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్‌లోనే ఉంటాయి. మైసూర్ ప్యాలెస్‌లోనే వాటికి మొత్తం కూడా ట్రైనింగ్ ఇస్తారండి. ఎలిఫెంట్స్‌ని దసరాకు 1 మంత్ ముందే తీసుకొనొస్తారు. తీసుకొని వచ్చి మైసూర్ ప్యాలెస్‌లో ఉంచుతారు. ఈ ఎలిఫెంట్స్‌ని 2 బ్యాచెస్‌గా తీసుకొనొస్తారు. ఫస్ట్ బ్యాచ్‌లో 9 ఎలిఫెంట్స్‌ని తీసుకొనొస్తారు. సెకండ్ బ్యాచ్‌లో 5 ఎలిఫెంట్స్‌ని తీసుకొనొస్తారండి. మొత్తం కలిపి 14 ఎలిఫెంట్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్ మొత్తం ఎలిఫెంట్స్ కలిపేసి 14 ఎలిఫెంట్స్ అండి. ఈ బ్యాచెస్‌గా వచ్చినటువంటి ఎలిఫెంట్స్‌ని తీసుకొచ్చేటప్పుడే చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తారండి. అరణ్యం నుండి తీసుకొచ్చేటప్పుడే గ్రాండ్ వెల్కమ్ చెప్పి చాలా బాగా పూజ చేసేసి మైసూర్ ప్యాలెస్‌లో ఉంచుతారు. ఆ తర్వాత 1 డేలో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేలో ఎలిఫెంట్స్ ఎంత వెయిట్ ఉన్నవి ఏంటి అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు. ఎందుకోసమంటే ఆ ఎలిఫెంట్స్ అనేవి వెయిట్‌ని బట్టే దసరా రోజు అంబారీని ఎలిఫెంట్స్ పైన పెడతారు కదా! ఆ అంబారీని ఎంత వెయిట్‌లో ఒక్కొక్క ఎలిఫెంట్ మోయగలదు అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా! అందుకోసం అని చెప్పేసి ఎలిఫెంట్స్ ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తీసుకొచ్చిన సెకండ్ డే ప్రతి ఒక్క ఎలిఫెంట్‌ను కూడా వెయిట్ చెక్ చేస్తారు. అదేవిధంగా ఈ ఎలిఫెంట్స్ కూడా ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఆ పేర్లేంటో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను. అదేవిధంగా ఎలిఫెంట్స్ ఫుడ్డు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒకవేళ మీకు ఎలిఫెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక దయచేసి వీడియో లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల మీకు ఎలిఫెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు తెలియచేస్తాను. దయచేసి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే గనక. అదేవిధంగా ఎలిఫెంట్స్ ఎంత వెయిట్ ఉన్నాయి, ఒక్కో ఎలిఫెంట్ ఎంత వెయిట్ ఉంది, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తానండి. ఎలిఫెంట్స్ నేమ్స్, అదేవిధంగా ఎంత వెయిట్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను. శ్రీమాత్రే నమః.